స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేము స్వామి నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేము స్వామి నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువయ్యున్నావులే నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువయ్యున్నావులే నిర్మలమైన నీ మనసే నాకంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా నిర్మలమైన నీ మనసే నాకంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాలమందున సర్వలోకమందున
దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధించు నిన్నే లోకరక్షకుడా ఆనందించు నీలో జీవితాంతము ఆరాధించు నిన్నే లోకరక్షకుడా ఆనందించు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా హల్లెలూయా. మంచిది. మరి చాలా మంచి పాట పాడారమ్మా. చాలా వందనాలు, మీకు ప్రత్యేకమైన వందనాలు. మరి సవ్య మేడం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మగారు ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో మీరు సమయం తీసుకున్న అమ్మగారు 10 నిమిషాలు లేక మీరు శుభాలు తెలియజేస్తారో, లేకపోతే ఇక జూమ్ లో కలిగిన అనుభవం, లేకపోతే జూమ్ లో ఏ రీతిగా మనకుందో మీ అనుభవాన్ని మీరు తెలియజేస్తారో, లేకపోతే మీరు మాటలు తెలియజేస్తారో అది మీ ఇష్టం. సమయాన్ని మీకు ఇస్తున్నాం. ప్రత్యేకమైన మీకు వందనాలు. ఎందుకంటే ఈ సార్వత్రిక సంఘంలో ఉండే ఇక జూమ్ కాల్ ద్వారా మీరు చాలా అమూల్యమైన వాక్యాలు అందిస్తున్నారు. బిడ్డలందరూ మీ వాక్యం ద్వారా బలపడుతున్నారు. లైవ్ లో చూస్తున్నట్టు వారు కూడా మంచి కామెంట్స్, మీ యొక్క మెసేజ్లకు కూడా మరి ఇందులో మా వాక్యాన్ని అందిస్తున్న దైవజనులు అందరూ మెసేజ్లు కూడా మంచి కామెంట్స్ కూడా అందరూ పెడుతున్నారు. మన యొక్క ఈ యొక్క సంఘం గురించి ఎవరు కూడా మరింత బ్యాడ్ కామెంట్స్ కానీ అటువంటి ఎవరు పెట్టినోళ్ళు లేరు. వారిని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో దైవజనరాలకి మేము ప్రత్యేకమైన సమయం ఇస్తున్నాం. మరి సమయాన్ని గుర్తించి కొద్ది నిమిషాలు ప్రభు వాక్యంను లేక సాక్యాన్ని ఇక జూమును ఉద్దేశించి దైవజనరాలు కొన్ని విషయాలు మాట్లాడతారు. అందరూ శ్రద్ధ కలిగి దేవుడి యొక్క మాటలు విందాం. ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేద్దాం. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పెట్టు వందనాలు. ప్రత్యేకించి మరి మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించినటువంటి చంటిబాబు గారికి ప్రభు పెట్టు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ వార్షికోత్సవ యానివర్సరీ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దీన్ని ఎంతగానో మరి ప్రయాసపడి ముందుకు నడిపిస్తున్నటువంటి బిడ్డలు సంధ్యామ్మ గారిని బట్టి, మరి విక్టర్ బాబు గారిని బట్టి కూడా నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళారా జ్ఞాపకం చేసుకోండి, నిజంగా నాకంటే ముందు ఎంతో మంది దైవ సేవకులు మరి దీన్ని బోధించారు, చెప్పారు ఈ విషయాన్ని. మరి నేను కూడా గుర్తెరిగినటువంటి విషయం ఏంటంటే ఇది ఒక త్యాగంతోటి, ఒక సమర్పణతోటి మరి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఇందాక చంటిబాబు గారు మాట అన్నారు ఏంటంటే ఇది క్రీస్తు ప్రేమ అందరిది, మాది కాదు అని అన్నారు కదా. ఆ మాట చాలా సంతోషం వచ్చింది నాకు. ఎందుకంటే చాలా మంది నేను ఫౌండర్ని, నేను వ్యవస్థాపకురాల్ని, నేను వ్యవస్థాపకుని, నాది జూము అని మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. నేను ఉండడం వల్లనే ముందుకు ఇది కొనసాగింది అని చెప్తా ఉంటారు. కానీ మరి ఈ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట నేను చూసినప్పుడు ఏమైతుందంటే, వీరు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూసినప్పుడు చాలా అసలు మాది కాదు అందరిది అని చెప్పినటువంటి మాట. మొన్నటి దినం కూడా నేను ఈ వార్షికోత్సవం అంటే నేను అనుకున్నాను, దాదాపు నేను ఇందులో జాయిన్ అయ్యి మెసేజ్ చెప్తున్నప్పటి నుంచి కొత్త కాలమే అవుతుంది, 5-6 నెలలుగా అవుతుంది. నేను సంధ్యామ్మ గారిని అడిగినప్పుడు 1 year వార్షికోత్సవము ఫస్ట్ సంవత్సరం అని చెప్పారు. ఫస్ట్ సంవత్సరం అని చెప్పినప్పుడు మరి నేను అన్నాను సంధ్యామ్మ గారితో, మొత్తానికి 1 year ముందుకు తీసుకొచ్చారు ఎంతో కష్టపడి అని నేను అన్నాను.
నవ్వుతూ అన్నప్పుడు అమ్మగారు చెప్పిన మాట ఏంటంటే, నేను కాదు మేడం దేవుడు అని చెప్పింది అన్నట్టు. దేవుడే దాన్ని ముందుకు నడిపించాడు అనేసి చెప్తున్నారు. చాలా సంతోషపడ్డారు. అంటే ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి మనం ముందు పెట్టడం అనేది మనం చేసేటటువంటి మంచి పని. ఎందుకంటే ఈ రోజు కూడా మనం ఈ రీతిగా ఉన్నాము. ఇందులో ఎంతో మంది దైవ సేవకులు ఉన్నారు, ఎంతో మంది సేవకురాలు ఉన్నారు, మరి విశ్వాసులు కూడా ఉన్నారు. అందరూ కూడా ఈ రీతిగా మనం ఉంటున్నాము అంటే మన పరిచర్యలు కానీ, మన కుటుంబాలు కానీ, మనం కానీ ఉంటున్నామంటే కేవలం దేవుని యొక్క కృప. ఈ విషయము అందరికీ తెలిసింది. ఇలాంటి వార్షికోత్సవాలు మరి ఇంకా అనేకము జరుపుకోవాలి. సార్వత్రిక సంఘము అంటే దేవుని కృప ఉండాలి మనకు తోడుగా. ఎప్పుడు కూడా దేవుని కృప, దేవుని సహాయము మనకు ఉండాలని మనము కోరుకుందాము. మరి ఈ యొక్క వార్షికోత్సవ విషయంలో మరి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు కొన్ని వాక్యాలు నాకు బయలుపరిచాడు. పెద్దగా మెసేజ్ ఏం కాదు, కానీ 3 words లో నేను ముగిస్తాను. హగ్గై రాసినటువంటి పుస్తకం 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఎవరైనా బిగ్గరగా చదవండి. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినవి సైన్యములకు అధిపతి యెహోవా సెలవించుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలువ అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. తో కూడినటువంటి పని. అందుకనే ఈ యొక్క మరి మధ్య మధ్యలో నేను గ్రీటింగ్స్ చెప్తా ఉంటాను. నిన్నటి దినము విక్టర్ బాబు గారు కొన్ని విషయాలు నాతో చెప్పారు. ఐసీలో ఉన్నప్పుడు మేడం నేను ఫోను నాటలాడు. అక్కడ మనం గమనించినట్లయితే అసలు ఫోన్స్ లోపలికి రానే, పేషెంట్ దగ్గరికి అసలు ఫోన్ తీసుకొని రానేరు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ ఉన్నటువంటి ఆసక్తి, తనకున్నటువంటి ఆ యొక్క ఆశను, ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా నేను ముందుకు తీసుకెళ్లాలని మరి ఆ ఫోన్ దాచుకునేవాడంట. కడుపు దగ్గర పెట్టుకొని బెడ్షీట్లో దాచుకునేవాడంట. ఆ టైంకి ఆన్ చేసేవాడంట. ఐసీలో కరెక్ట్ గా అదే టైంకి మెలక రావడం అనేది పేషెంట్ కు, నేను పేషెంట్ ను కదా, నాకెందుకు ఈ బాధ్యత, మరి ఇంకెవరైనా చేస్తారులే, పోతే పోనీ సార్వత్రిక సంఘం అని అనుకుంటే ఈ రోజు మరి ఈ రీతిగా మరి కార్యక్రమం నడిచేది కాదు. మరి అయ్యగారు కూడా మరి ఎన్నో సలహాలు మరి నాకు కూడా చెప్తా ఉంటారు. అమ్మగారు మీరు బ్యాక్గ్రౌండ్ ఇట్లా కూర్చోండి, అలా చేయండి, ఫోన్ ఇట్లా చేయండి అని ఎంతో నేర్పిస్తా ఉంటారు ఆపరేటింగ్. అదేవిధంగా మరి ఆ బిడ్డకు ఉన్నటువంటి ఆసక్తి, సంధ్య అమ్మగారిని నేను చూసినప్పుడు కూడా తనకున్న బ్యాక్గ్రౌండ్ పరిస్థితులు, వ్యక్తిగతంగా తన పరిస్థితులు కూడా బహుఘోరమైనటువంటి పరిస్థితులు అయినప్పటికీ నేను ఎవరిని కూడా మర్చిపోకుండా అందరికీ ఫోన్లు చేసి మరి పిలవడం, దైవ సేవకులను గౌరవించడం, మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదటి పరిచర్య కంటే కడవరి పరిచర్య దేవుడు మహిమతో నింపబోతున్నాడు. మహిమ, ఆయన మహిమ కావాలి. మనం ఏ కార్యక్రమం చేసినా, మనం ఏది చేసినా కూడా ఆయన మహిమ మనకు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అందుకనే ఇజ్రాయెల్ ప్రజల్ని మోషే గారు నడిపిస్తా ఉన్నప్పుడు మరి పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, మరి ఆ యొక్క మహిమ తోడుగా వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మొదటి మహిమ, మొదటి పరిచర్య కంటే కడవరి పరిచర్య మహిమతో, ఇంకా మహిమతో, ఇంకా గొప్పగా దేవుడు ఈ సార్వత్రిక సంఘాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో చెప్పినట్టుగా హగ్గై 2:9 మహిమ కావాలి. దేవుని యొక్క మహిమ మన పరిచర్యల మీద, మన కుటుంబాల మీద, మరి మన బిడ్డల మీద, అందరి మీద, మనం ఏది స్టార్ట్ చేసినా కూడా, మనం ఏది ప్రారంభించినా కూడా దేవుడి యొక్క మహిమ మనతో ఉంటే అన్ని ముందుకు కొనసాగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో విషయం ఏంటంటే, ఈ మహిమ ఎలా పనిచేసింది అంటే నిర్గమకాండము 40వ అధ్యాయము చూడండి, 36, 37 వచనాలు. మేఘం మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రయాణమైపోయేది. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళిన ఎడల అది వెళ్ళని దినమున వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములో ఇలాగుననే జరిగెను. చూడండి, ఆ మేఘము ఆ యొక్క మందిరం మీద ఉండేది.
మేఘము మందిరం మీద ఉండి ఆ మేఘము పైకి పోతూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రయాణం కొనసాగించారు. ఆ మేఘము మళ్ళీ వచ్చి మందిరం మీద ఆగినప్పుడు వాళ్ళు స్టాప్ అయ్యారు. అంటే అది ఒక యాప్ లాగా వారికి ఆ యొక్క దేవుని యొక్క మహిమ వారి ప్రయాణంలో వారికి ఒక యాప్ లాగా పనిచేసింది. దేవుడు వారిని ఆ రకంగా గైడ్ చేశాడని. అంటే మరి ఈ యొక్క సార్వత్రిక సంఘం యొక్క పరిచర్యను కూడా తన ప్రయాణం అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగవలసి ఉన్నదో, దైవ చిత్తం ఏమై ఉన్నదో దీని పట్ల, ఇంకా ఎన్ని గొప్ప కార్యాలు ఈ యొక్క కార్యక్రమం ద్వారా చేయాల్సి ఉన్నదో, ఎందుకు దేవుడు మనందరినీ ఈ యొక్క జూమ్ యాప్ లో జతపరిచాడో, దీని ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరగబోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మన ప్రయాణంలో మన జీవిత కాలంలో ఎన్నో మీటింగ్స్ లో మనం పాల్గొంటాం, ఎంతో మంది పరిచయం అవుతారు, ఎన్నో మరి సంబంధాలు పెట్టుకుంటాం, అన్ని శాశ్వతంగా నిలబడం. కానీ దేవుడు ఏదో ఒక తన చిత్తము బయలుపరచడానికి మనల్ని ఈ యొక్క ప్రోగ్రామ్ లో ఉంచాడన్నటువంటి సత్యాన్ని మనము గమనించాలి. అయితే ఈ యొక్క పరిచర్యను మరి దేవుని మహిమ గైడ్ చేస్తుంది. ఆ ప్రత్యక్ష గుడారం మీద ఎలాగైతే ఆ యొక్క మేఘము దిగి వచ్చినప్పుడు, ఆ మహిమ పైకి లేస్తున్నప్పుడు ఆ మేఘము వాళ్ళు ప్రయాణం సాగించేవాళ్ళు, మళ్ళీ ఆగిపోయినప్పుడు ఆగిపోయేవారు. అంటే దేవుడు వాళ్ళని గైడ్ చేశాడు. దేవుడు ఆ యొక్క మేఘం ద్వారా వారిని గైడ్ చేశాడు, అంటే వారిని నడిపించాడు. వారికి ఒక యాప్ లాగా, ఒక దిక్సూచి లాగా వారి ప్రయాణంలో వారిని దేవుడు నడిపించాడు. మనల్ని కూడా ఈ సార్వత్రిక సంఘాన్ని కూడా తన మహిమతో దేవుడు నడిపించబోతున్నాడు ముందుకు. అయితే ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడోది ఏంటంటే, ఒక విషయాన్ని చూడండి, 14వ అధ్యాయం నిర్గమకాండము 13-14 వచ్చి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక చూచుదురు. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయును, మీరు ఊరకై ఉండవలనని ప్రజలతో చెప్పింది. చాలు చూడండి, దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటంటే ఈ పరిచర్యలో ఆ మేఘము వాళ్ళని గైడ్ చేసింది, వాళ్ళ దేవుడే నడిపిస్తున్నాడు. ఆ విషయాన్ని మరి ఆ ప్రజలు మర్చిపోయి సముద్రం ఎదురొచ్చినప్పుడు భయపడిపోయారు. అక్కడ భయపడిపోయి మోసే మీద తనుకోవడం, గునిపోవడం చేస్తాం. కొన్నిసార్లు మరి కార్యక్రమాన్ని లీడ్ చేస్తున్నటువంటి వారి మీద కూడా కొన్ని భేదాభిప్రాయాలు రావచ్చు, అవునా? ఎన్నో అభ్యంతరాలు పెట్టవచ్చు, ఎన్నో ఆటంకాలు కూడా రావని మనం చెప్పలేము. ఎందుకంటే ఒక కుటుంబంలో 2-3 కలుసుకున్నప్పుడే ఎన్నో ఆటంకాలు, ఒకరి మాట ఒకరికి నచ్చడం లేదు ఈ రోజుల్లో. కానీ ఈ యొక్క కార్యక్రమంలో కూడా అలాంటి విభేదాలు ఎన్ని వచ్చినా కూడా, ఒకవేళ ఒకరు వచ్చినా కూడా, ఇద్దరు వచ్చినా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించాలి. ఎందుకంటే సంఘంలో కూడా సేవకుడు అలాగే చేస్తాడు. వచ్చేవాడు వస్తా ఉంటాడు, పోయేవాడు పోతా ఉంటాడు. సంఘం అక్కడే ఉంటుంది. పాస్టర్ స్థానికంగానే ఉంటాడు. పాస్టర్ ఒక భారంతో, ఒక బాధ్యతతోటి, ఒక నొప్పితోటి, ఒక బాధ్యతకి సేవ చేస్తా ఉంటాడు. కానీ అలాంటి సంఘాలు కొన్ని వేల సంఖ్యగా ఎదిగినట్టుగా మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ప్రారంభంలో నిరుత్సాహపడి, ప్రారంభంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ రోజు ఉదాహరణకి 17 మంది, 18 మంది, స్టార్టింగ్ లో 50-60 మంది కూడా జాయిన్ కావచ్చు. తర్వాత మళ్ళీ తగ్గిపోతారు. దాని తర్వాత మరి ఇది అందరికీ పాపులారిటీ అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అందరూ జూమ్ లో చూస్తున్నారు, యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు అందరికీ పాపులారిటీ ఎక్కువగా అయినప్పుడు దాని తర్వాత అందరూ సార్వత్రిక సంఘానికే వస్తామని చెప్పి జాయిన్ కావచ్చు. కాబట్టి చూడండి, ఇది ప్రపంచం అంతటా కూడా వ్యాపించవచ్చు. ఎందుకంటే దేవుడు ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టాడో మనకు తెలియదు. కాబట్టి ఎర్ర సముద్రం ఎదురాగానే భయపడిపోయారు ప్రజలు. కానీ మోషే విశ్వాసం గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు సాగిపోండి. ఇంకెన్నడూ కూడా మీరు ఐగుప్తులను చూడరు, ఇంకెన్నడూ మీరు ఫరోను చూడరు, శత్రువులను చూడకండి, ముందుకు సాగిపోండి అని చెప్తున్నటువంటి వాగ్దానం ఈ రోజు సార్వత్రిక సంఘానికి కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని అంటే, ఈ పరిచర్యలో ఇలాంటి ఎర్ర సముద్రాలు, ఇలాంటి ఆటంకాలు ఎన్నో వస్తాయి, రావని కాదు. ఒక కార్యక్రమం మనం పెట్టినప్పుడు, ఒక సేవ మనం చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు. చూడండి, మనం మొన్నటి వరకు గమనించాం, పెద్ద దైవ సేవకులను టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పుడు కొన్ని ఉన్నాయి దళాలు, అవి టార్గెట్ గా పెట్టుకొని
వాళ్ళు స్వస్థత చేస్తానని చంపేశారు. వాళ్ళకి స్వస్థత కోసం రమ్మన్నారా? ప్రవీణ్ కుమార్ గారు రమ్మన్నారా? దేవుడి యొక్క మీద విశ్వాసంతో వచ్చిన వాడికి స్వస్థత తప్పకుండా జరుగుతుంది. స్వస్థతలు బైబిల్లో ఉన్నాయి, అద్భుతాలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి బోధకులు బోధిస్తా ఉన్నారు. వారి పరిచర్య కట్టబడింది. ఎవరికున్న వరము, ఎవరికున్న తలాంతు వాళ్ళది. కానీ ఈ ప్రపంచం ఏం చేస్తుందంటే, మరి మతద్రోహులు ఏం చేస్తున్నారంటే, కులద్రోహులు ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క పరిచర్యలను ఆపివేయాలి. ఎట్టి పరిస్థితుల్లో యేసు ప్రభు పరిచర్య జరగకూడదు, యేసే నామం వినపడకూడదని చేస్తున్నారు. కానీ మనలాంటి ఈ కార్యక్రమాల ద్వారా, జూమ్ యాప్ల ద్వారా అనేక మంది విశ్వాసులు, సేవకులు ఇంకా బలపడుతూ మాకంటూ ఒక ప్రోగ్రాం ఉందనే ధైర్యంతో ముందుకు కొనసాగుతా ఉన్నారు. కాబట్టి ఎంతో మంది ఎన్నో ఆటంకాలు భవిష్యత్తులో రావచ్చు. ఈ కార్యక్రమంలో కూడా, మన పరిచర్యలలో కూడా రావచ్చు. కానీ దేవుడు మాత్రము మనకు ముందుకు సాగిపోమంటున్నాడు. ఈ రోజు దేవుడు సార్వత్రిక సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆగిపోకుండా సాగిపో ముందుకు, విజయము మనకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, ఊరికయ్య ఉండవలనని ప్రజలతో చెప్పాను. మీరు సైలెంట్ గా ఉండండి, మీ పనిని చేస్తూ ముందుకెళ్ళండి, విజయాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. ఆటంకాలను బట్టి మీరు వెనక్కి జరగకండి. నిన్నటి దినము ఒక మాట నేను విన్నప్పుడు చాలా సంతోషపడి, నేను అంటే వేరే దైవ సేవకులు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట మంచిది అనిపిస్తే నేను క్యాప్ చేసి స్టేటస్ పెట్టుకుంటాను. నిన్నటి దినం ఒక సేవకురాలు శైలపాల్ గారు చెప్తా ఉన్నారు. ఏమంటున్నారంటే, 10 అవకాశాలు నీకు దొరకలేదు, 10 అవకాశాలు నీ చేయి జారిపోయినాయి, మరి ఇంకా 90 అవకాశాలు నీకు ఉన్నాయి దేవుని బిడ్డ, యవన బిడ్డ అని యవనస్తులకు చెప్తా ఉంది. 90 అవకాశాలు నీ కోసం దేవుడు దాచిపెట్టాడు. ఈ 10 రాలేదని నీరసించిపోయి నిరాశ చెంది నా జీవితం ఇంతే, నాది ఇంతే అని ఆగిపోకుండా, ఆ 90 నా కోసం దేవుడు ఏం దాచిపెట్టాడని ముందుకు ఆశతో కొనసాగాలి. అదేవిధంగా ఈ సార్వత్రిక సంఘం కూడా ఇంతమందే వస్తున్నారు, ఇలాగే జరుగుతుంది అని నిరసించిపోకుండా మనం ముందుకు సాగుతా ఉంటే దేవుడు మన కోసము ఈ ప్రోగ్రాం కొరకు ఇంకా ఏమేమి ఆశీర్వాదాలు దాచిపెట్టి ఉంచాడు. చూడండి, ఒక గృహిణిగా ఉన్నటువంటి సంధ్య అమ్మగారు ఎన్నో బాధ్యతలు, ఎన్నో మరి తన ఫ్యామిలీ పరిస్థితులు చూసినప్పుడు చాలా బాధాకరం అనిపించింది. కానీ తను ఎంత యాక్టివ్ గా ఈ ప్రోగ్రామ్ నడిపిస్తా ఉన్నారు. విక్టర్ బాబు గారు కూడా చాలా మరి ఎంతో పెద్ద సేవ గారు, పెద్ద ఇది కాదు ఆయన కూడా, కానీ చాలా ఒక దర్శనంతో ముందుకు దీన్ని నడిపిస్తా ఉన్నారు. చంటి బాబు గారు, వీళ్ళందరూ ఆశీర్వాదం గారు, అందరూ కూడా ఇలాగ నడిపించడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం కూడా నాకు తెలియదు, దీన్ని నా సహోదరి మరి లలితమ్మ పద్మజ ఇందులో జాయిన్ అయ్యారు. ఈ బిడ్డలు మరి నాకు చెప్పారు, అక్క మీరు కూడా వాక్యం చెప్పాలంట, మేము పరిచయం చేస్తామన్నప్పుడు నేను ఒప్పుకోలేదు ఫస్ట్. అసలు వాళ్ళు రోజు చెప్పమన్నారు, కానీ నిజంగా వేరే సేవకులు చెప్పినట్టుగా ఉదయకాల ప్రార్థన ఉంటది కాబట్టి జూమ్ లోకి రావాలి అంటే అంతా రెడీ అయి అప్పటికప్పుడు రెడీ అయిపోయి ఒక మంచి, ఎందుకంటే దైవ సేవకులం కాబట్టి పిచ్చి పిచ్చిగా రాలేము, ఎలాగంటే అలాగే చెప్పలేము కాబట్టి సిద్ధపాటు కావాలి, అన్ని కావాలి. రాత్రులు అలసిపోయి ఉంటాము, ప్రార్థనలు ఉంటాయి, తర్వాత వేరే ప్రోగ్రామ్స్కి వెళ్ళి వస్తాము, రోజు చెప్పడం వల్ల కాదు అని చెప్పి బుధవారం నేను తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ద్వారా నేను కూడా అసలు చాలా బలపడ్డాను. వాళ్ళ ప్రేమను బట్టి, వారి యొక్క ఆప్యాయతను బట్టి నేను ఎంతగానో బలపడ్డాను. ఒకరి ముఖాలు ఒకరు చూడకున్నప్పటికీ ఒకే కుటుంబంలో ఉన్నట్టుగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉండడం చాలా సంతోషము. మరి ఆ సహోదరుల ద్వారా నేను ఈ కార్యక్రమంలోకి వచ్చారు. వారికి కూడా ఈ సందర్భంగా శుభాభివందనాలు, వార్షికోత్సవ గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. మరి పద్మజ గారికి, లలితమ్మ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మరి 3 విషయాలు మనము సార్వత్రిక సంఘం ద్వారా నేర్చుకున్నాం. ఏంటి ఆ 3 విషయాలంటే, మొట్టమొదటి ఏంటంటే, మొదటి పరిచర్య కంటే, మునుపటి పరిచర్య కంటే కడపటి పరిచర్య మహిమతో దేవుడు నింపబోతున్నాడు సార్వత్రిక సంఘాన్ని. రెండోది ఏంటంటే, ఈ ప్రయాణంలో దేవుని మహిమ మనల్ని గైడ్ చేస్తుంది. ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలాగైతే గైడ్ చేసిందో గుడారం మీద ఉండి, మనల్ని కూడా, మన సార్వత్రిక సంఘాన్ని కూడా గైడ్ చేస్తుంది. మూడోది ఏంటంటే, ఎలాంటి ఆటంకాలు, ఎర్ర సముద్రం లాంటి ఆటంకాలు ఎన్ని వచ్చినా కూడా విశ్వాసంతో ఆగిపోకుండా ముందుకు సాగిపోతే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. తప్పకుండా ఈ యొక్క సార్వత్రిక సంఘాన్ని సక్సెస్ఫుల్ గా దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఇంకా అనేక ఆశీర్వాదాలు మనకు దాచిపెట్టాడు. అందును బట్టి నేను ఎంతగానో సంతోషపడి వాక్యాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి,
మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరొకసారి వార్షికోత్సవ గ్రీటింగ్స్ అందరికీ తెలియజేస్తున్నాను. సార్వత్రిక సంఘం. అందరూ క్లాస్ కొడదామండి. ప్రత్యేకమైన వందనాలు అమ్మగారు మీకు. ఎందుకంటే ఆ, మీ యొక్క వర్తమానాలు బిడ్డలు విని చాలా బలపడుతున్నారు. మా మొట్టమొదటి సార్వత్రిక సంఘం గ్రూప్ లో ప్రసంగిరాలకు మీరే మొదటిగా, మరి స్త్రీల ప్రసంగికురాలిగా, మరి పాస్టమ్ గారుగా మీరు చక్కటి వర్తమానం మాకు మొదటిగా మీరు అందించారు. ఇందులో మరొక మాట మేము ఎప్పుడు కూడా మీకు తెలియజేస్తాం, ఇందులో ఉండే దైవజనులందరికి కూడా మేము మనస్ఫూర్తిగా తెలియజేసేది ఏంటంటే, ఇది మాది కాదు, మంది కాదు, దేవుడిది మాత్రమే. ఎందుకంటే మనం ఆయన పని చేయడానికి వచ్చాం. ఆయన తోటలో ఎవరిని జతపరుస్తాడో ఆయన ఇష్టం. ఆ యొక్క తోటలో ఎంతమంది జతపరచబడాలో, ఎంతమంది ఆయనతో ఉండాలో ఉన్నట్టు వారు అందరూ వస్తారు. అలాగని మనం ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు. అందరిని కలుపుకుని పోతాం. అందరితో పాటు మనం కలిసి ప్రభువుని ఆరాధిస్తాం. అంతే మా యొక్క ఆలోచన. అంతే, ఇది మేమే చెయ్యాలి, లేకపోతే ఇది నేనే నడిపించాలి, లేకపోతే ఆశీర్వాదం గారు వాక్యం చెప్పాలి, నేను వాక్యం చెప్పాలి. స్టార్టింగ్ లో మేమిద్దరం కూడా చాలా కష్టపడి మరి దీన్ని నడిపించాం. స్టార్టింగ్ లో అయ్యగారు మేము కూడా ఇలాగ ప్రతిదినం వాక్యం, ఆయన అయితే ఆయన, నేనైతే నేను. ఎన్నో సమయాలు మరి నేను జ్ఞాపకం కూడా చేశాను. ఒక సందర్భం అయితే మరి నాకు నైట్ ఉదయాన్నే 4 గంటలకు వచ్చి అప్పుడు బయట నుంచి వచ్చి పడుకుంటే కళ్ళు కూడా తెరవలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అసలు ఇంకా లేవలేకపోతున్న సందర్భంలో మరి మా పాస్టర్ గారిని ఆవిడకి చెప్పాను, ఈ రోజు వాక్యాన్ని మీరు అందించండి అని చెప్తే మరి పాస్టర్ గారు కూడా వాక్యాన్ని ఆ రోజు అందించారు. అంటే ఇలా మన యొక్క బాధ్యతను తీసుకున్నాం. దీన్ని ఎవరు కూడా దీన్ని వాది ఇది అని ఏం కాదు కదా. నాకు ఎప్పుడు కూడా మన మనసులో ఒక మాట, ఎందుకంటే ఇది మందే అంతే. అది పాస్టర్ గారిదైనా, లేకపోతే విజయరాజు గారిదైనా, ఆశీర్వాదం గారు అయినా, వేరే పాస్టర్ గారు ఎవరైనా సరే, ఇది మన కార్యక్రమం అంతే. ఇంకా మేమేమి కనపడకూడదు, కేవలం క్రీస్తు మాత్రం కనపడాలి. అటు వీడియోలో కనపడతాం, ఎందుకంటే వాక్యం చెప్తున్నాం కాబట్టి మనం కనపడతాం అంతే. ఈ కార్యక్రమం వెనకాల దాగుండేది మనం ఎవరు కూడా మనకు కనపడాల్సిన అవసరం లేదు, ప్రభు మాత్రమే కనపడాలి. మా ఆశ కూడా అదే. ఎందుకంటే మనం వెళ్ళేది ఏంటంటే, ఈ కడవరి దినాలలో అనేకులకు మన వర్తమానముల ద్వారా లేక మన యొక్క వాక్యము ద్వారా అందించాలి. మరి నేను ఒకసారి వీడియో మాట్లాడుతూ చూసినప్పుడు ఇంచుమించు 1900 మంది మన వీడియో వాచ్ చేశారు. అది ఎంతమందికి, మామూలుగా మనం ఎంతమంది సువార్త చెప్పగలుగుతామండి? మన చర్చిలో పరిమితి 50 మందికి చెప్పగలుగుతాం, లేక 100 మందికి కానీ ఇక్కడ మనం చూసినప్పుడు 2000 మందికి, 1500, 3000 మందికి. అంటే ఇది దీని ద్వారా ఒక్క మాట అన్న పట్టుకుంటది కదా. ఇంత ఉదయకాల సమయంలో దేవుడి ద్వారా ఏం తెలియజేస్తున్నారు ఒకసారి విందాం అని ఆలోచన కలిగి ఎవరైనా చూస్తే, ఆ మాట పట్టుకుంటే మనకు దేవుడు మన వారి ద్వారా మన కార్యం చేసినట్టు. మంచిది, చక్కటి వర్తమానం అమ్మగారు. మీ వర్తమానాలు వింటున్నాం. మేము కూడా లైవ్ లో రాకపోయినప్పటికి కూడా ఆ కార్యక్రమాలు మేము కూడా వింటున్నాం. బిడ్డలు చాలా ఆత్మీయంగా మీ కార్యక్రమాలు బలపరుస్తున్నారు. ఇంకా మీరు ఇంకా అనేకమైన ఇలాగే మాతో పాటు కలిసి ప్రభు పని చేస్తామని మీ అందరికి మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నారు.